హిందూ సాంప్రదాయంలో గోమాతను సాక్షాత్తు ముక్కోటి దేవతల స్వరూపంగా భావిస్తాం. గావో విశ్వస్స మాతరః అంటే ఆవును ఈ జగత్తుకే తల్లిగా కొలుస్తాం. కానీ జగిత్యాల జిల్లాలో మాత్రం ఆ గోమాతలను ఇంటి ఆడపడుచులుగా కన్నబిడ్డలుగా భావించి ఒక అద్భుతమైన వేడుక నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో భక్తి ప్రేమానురాగాల కలయికతో ఒక అపురూప వేడుక నిర్వహించారు. లక్ష్మీసాయి అపార్ట్మెంట్ లో తాము ప్రాణప్రదంగా పెంచుకున్న లక్ష్మి, పార్వతి, గౌరీ అనే 3 ఆవులను సాక్షాత్తు తమ బిడ్డలుగా భావించి ఉగాది వేడుకలు నిర్వహించారు. సాధారణంగా ఉగాది పర్వదినాన మన ఇంట్లోని పిల్లలకు దేవుళ్లకు కుడుకల పేరు వేయడం మన సంప్రదాయం. కానీ ఇక్కడ నివాసితులు ఆ గోమాతలే తమ సంతానం అని చాటుతూ వాటికి ప్రత్యేకంగా కుడుకల పేర్లు వేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని, లోక కళ్యాణం జరగాలని కోరుకుంటూ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. మూగజీవాల పట్ల వారు చూపిన ఈ మమకారం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. మీద పడితే అటు ఇటు లూజ్గానే పెట్టు. అటు 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 ఆగురా నీకున్నది ఇక్కడ చెల్లేరా నోట్లో పెడతా. బూరే ఉంది, ఒక నిమిషం తిప్పేయచ్చా? గల్ల పూరుంది అబ్బా అందులో ఎట్లా శిక్ష అయిపోయింది. గౌరీ శిక్ష అయిపోయింది. బాగా చిన్న వాళ్ళు అట్లే ఉంటారు, గౌరవం అంతే అంటావా? అంతేనా? జాగుంటుంది ఇంకా ఇలాగనే వస్తుండే చిన్నప్పుడు కారు అనగా ఉరికి వస్తుండే. నువ్వు కూడా దగ్గరికి కారు మొత్తం మాది జగిత్యాలండి. మేము లక్ష్మీసాయి అపార్ట్మెంట్లో ఆవులను తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నాము. ఈ ఆవు పేరు గౌరీ, లక్ష్మి, పార్వతి అని వీటికి మేము పేర్లు పెట్టుకున్నాము. ఈరోజు ఉగాది సందర్భంగా వాటికి కుడుకల పేర్లు వేశాము. కుడుకల పేర్లు చిన్నపిల్లలకి దేవుళ్ళకి వేయాలి కదా ఈరోజు, అందుకని చెప్పేసి ఇవి మాకు దేవుళ్ళతోని పిల్లలతో సమానం కాబట్టి మేము ఆవులకి కుడుకల పేర్లు వేశామండి. నా పేరు శ్రీలక్ష్మి. నేను లక్ష్మీసాయి అపార్ట్మెంట్లో నివాసిని. మా ఆవులకి ఉగాదిని పురస్కరించుకొని ఆవులకి పూజ చేయడం సర్వదేవతలకు పూజ చేసినంత ఫలితం. మా ఆవులు లక్ష్మి, గౌరీ, పార్వతి వీటికి మేము కుడుకల పేర్లు వేసి పూజ చేయడం జరిగింది ఈరోజు.